కొద్ది రోజుల క్రితం వరకు ఓజీ వర్సెస్ అఖండ 2 ఉంటుందనే చర్చలే జరిగాయి. సెప్టెంబర్ 25 ముందు లాక్ చేసుకుంది బాలయ్య టీం కాబట్టి వెనక్కు తగ్గే ప్రసక్తి ఉండదనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బృందం తమకు ఆ డేట్ కావాలని ఫిక్స్ అయిపోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. తాజా పరిణామాలు అఖండ 2ను వాయిదా వేయించాయి. 14 రీల్స్ సంస్థ అధికారికంగా వదిలిన ప్రకటనలో సాంకేతిక కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల నిర్ణయం మార్చుకోక తప్పడం లేదంటూ చెప్పాయి. దర్శకుడు బోయపాటి శ్రీను దసరాని టార్గెట్ చేసుకుని ఇప్పటిదాకా పనులు వేగవంతం చేశారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది. బరిలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండబోతున్నారు. ఓజీకున్న హైప్ దృష్ట్యా ఎన్ని థియేటర్లు వేసినా తక్కువ వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగూ అఖండ 2 తప్పుకుంది కాబట్టి దానికోసం అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న స్క్రీన్లన్నీ ఆటోమేటిక్గా ఓజీకొచ్చేస్తాయి. హరిహర వీరమల్లు తరహాలో ఓజీకి బజ్ సమస్య లేదు. టీషర్ట్లు పెట్టినా అమ్ముడుపోతున్నాయి. ఓవర్సీస్లో ఆన్లైన్ టికెట్లు పెట్టడం ఆలస్యం, క్షణాల్లో సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓజీకి వీలైనంత పెద్ద రిలీజ్ దక్కడం ఓపెనింగ్స్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. అఖండ కొత్త డేట్ ఏంటనేది అనౌన్స్మెంట్లో చెప్పలేదు కానీ రాజాసాబ్ వదులుకున్న డిసెంబర్ 5 దాదాపు ఖరారైనట్టే. ఓటీటీ డీల్తో పాటు ఫైనల్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందనే దానిమీద నిర్ణయం తీసుకుని అప్పుడు ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతం రీరికార్డింగ్, ఎడిటింగ్ లాంటి హఠాత్తుగా తీసుకునే ఒత్తిళ్లు లేవు కాబట్టి దర్శకుడు బోయపాటి శ్రీను మరింత సమయాన్ని వీఎఫ్ఎక్స్ పనుల మీద పెట్టబోతున్నారు. అఖండకు 10 గ్రాండియర్నెస్ ఈ సీక్వెన్స్లో ఉంటుందని టీం తెగ ఊరిస్తోంది. ఇక గ్రౌండ్ ఖాళీ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎన్ని సెంచరీలు కొట్టబోతున్నారో చూడాలి.